అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ప్రభుత్వం నుంచి వారికి రావాల్సినటువంటి ఆర్థిక బకాయిలు ఎవరెవరికి ఎంతెంతనో వారి ఆగస్టు నెల పే స్లిప్‌లో ప్రింట్. దీనికి సంబంధించి పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే కూటమి ప్రభుత్వంపై ఏపీ జేసీ అమరావతి సంబంధించి బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరిక అన్నమాట. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఏపీ జేఏసీ అమరావతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆగస్టు 20న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ అధ్యక్షతన జరిగినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ జేఏసీ సమావేశంలో చర్చించిన అంశాలపై మంత్రివర్గ సమావేశంలో కనీస ప్రస్తావన లేకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. రాబోయే 3 నెలల్లోగా తమ ఆర్థికేతర సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి గారు లేదా మంత్రివర్గ ఉపసంఘ చర్చలు జరపాలని, లేని పక్షంలో ఉద్యమ కార్యాచరణకు దిగక తప్పదని ఏకగ్రీవంగా తీర్మానించింది. శనివారం విజయవాడ రెవెన్యూ భవన్‌లో ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గం, మహిళా విభాగం మరియు అనుబంధ సంఘాల నాయకులతో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉద్యోగుల భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలైతే తీసుకున్నారు. హామీల వైఫల్యంపై తీవ్ర ఆవేదన. ఈ సందర్భంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, 15 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఏపీ జేఏసీ అమరావతి కృషితోనే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో సీఎస్ గారు, ఇతర ఉన్నతాధికారులు మా సమస్యలను ఓపికగా విన్నారు. కానీ మరుసటి రోజే జరిగిన కేబినెట్ భేటీలో ఉద్యోగుల అంశాలేవి కూడా చర్చకు రాకపోవడం మమ్మల్ని తీవ్ర నిరాశకైతే గురిచేసిందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్‌మెంట్ వంటి బకాయిలు 15 లక్షల నుంచి 25 లక్షల వరకు పేరుకొని పోయాయి. ఆ ప్రయోజనాలు అందకుండానే కొందరు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని, ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుందనైతే హెచ్చరించారు. ఇక ప్రభుత్వానికి 3 నెలల గడువు. రాబోయే 3 నెలల్లోపు తదుపరి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలోపు ప్రభుత్వం నుంచి స్పందించి ముఖ్యమంత్రి గారు లేదా వారిచే నియమించబడ్డ మంత్రివర్గ ఉపసంఘ ఉద్యోగ సంఘాల సంఘాలతో చర్చించాలనైతే కోరారు. ఇక ఉద్యమ కార్యాచరణకు సంసిద్ధం. ఈలోగా సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యోగుల నుంచి వచ్చే ఒత్తిడి మేరకు ఉద్యమాల బాట పట్టడం తప్ప మరో మార్గమే లేదని ఏకగ్రీవంగా అయితే తీర్మానించారు. మూడోది క్షేత్రస్థాయిలో సంస్థాగత బలోపేతం. రాష్ట్ర సెక్రటరీ జనరల్ పల్లిశెట్టి దామోదరరావు, అసోసియేట్ చైర్మన్ టీవీ ఫణిఫేర్ రాజులు ఆధ్వర్యంలో 26 జిల్లాల్లో ప్రకటించి జిల్లా మరియు డివిజన్ స్థాయి ఏపీ జేఏసీ అమరావతి పురుష మరియు మహిళా విభాగాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం ముందు ఉంచినటువంటి ప్రధాన డిమాండ్స్ ఇవే. ఆర్థికపరమైనవి చూసుకుంటే మధ్యంతర భృతి, ఐఆర్ ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా మధ్యంతర భృతి ఈ మేరకు తక్షణమే ప్రకటించాలి. తెలంగాణలో ఐఆర్ అమలు వల్ల అక్కడ ఉద్యోగులు లబ్ధి పొందుతూ ఉంటే ఏపీ ఉద్యోగులకు నెలకు 2-4 వేల వరకు నష్టపోతున్నారన్నారు. బకాయిల చెల్లింపు 11 పీఆర్సీ, 4 డీఏ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు, రిటైర్ ఉద్యోగుల గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్‌మెంట్ వెంటనే చెల్లించాలని కోరారు. 12 పీఆర్సీ 12 పీఆర్సీ తక్షణమే నియమించాలి అనైతే కోరడం జరిగింది. ఉద్యోగుల సేవాపరమైనవి అంటే ఆర్థికేతర అంశాలు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ. వివిధ శాఖల్లో మిగిలి ఉన్నటువంటి 7,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు వర్తింపచేయాలి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు. సీనియారిటీ ప్రకారంగా పదోన్నతులు, నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 పోస్టును మాత్రమే ప్రత్యక్ష నియామకం ద్వారా భర్తీ చేయాలి. ఇక ఏపీ పీడీటీ, ఆర్టీసీ ఉద్యోగులు. 6 ఏళ్లుగా నిలిచిపోయినటువంటి పదోన్నతుల ప్రక్రియను వెంటనే చేపట్టాలి. మహిళా ఉద్యోగులు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో 2 సంవత్సరాల చైల్డ్ కేర్ లీవ్‌లను మంజూరు చేయాలి. ఇక పెన్షనర్లకు రేషన్ కార్డులు.
10,000 లోపు పెన్షన్ పొందుతున్నటువంటి రిటైర్డ్ ఉద్యోగులకు అంటే ఆర్టీసీలో గానీ, రెవెన్యూ శాఖలో, పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్‌లో గానీ, తదితర శాఖలలో ఆహ్, ఈ యొక్క 10,000 కంటే లోపు పెన్షన్ పొందుతున్న వారికి 22 ఫిబ్రవరి 2023 నాటి జీవో ప్రకారంగా రేషన్ కార్డులైతే మంజూరు చేయాలి అనే డిమాండ్ బలంగా ఉంది. ఈ సమావేశంలో ఏపీజేఏసీ అమరావతి అనుబంధ సంఘాల రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సంసాని శ్రీనివాసరావు, అలాగే జనకుల శ్రీనివాసరావు, పి శాస్త్రి, ఎస్. మల్లేశ్వరరావు, పాకే లక్ష్మి, పొన్నూరు విజయలక్ష్మి సహా పలువురైతే పాల్గొనడం జరిగిందనమాట. సో, మొత్తానికి ఏపీజేఏసీ అమరావతి అల్టిమేటం ఏంటంటే, మా ఓపికను పరీక్షించవద్దు. 3 నెలల్లో పరిష్కారం అయితే చూపండి అనైతే కోరుతున్నారు. సో, ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఉద్యోగ పెన్షన్‌ల తీవ్ర ఆగ్రహం. కార్యాచరణకు సిద్ధం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌ల సహనం నశిస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా కూడా మా దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై ఎటువంటి స్పష్టత లేదు. సో, కాబట్టి ఈ మేరకు తీవ్ర ఆందోళన కలిగించే అంశము. ప్రభుత్వంలో అంతర్భాగమై మమ్మల్ని విస్మరించడం తగదు. మా న్యాయమైన డిమాండ్లపై తక్షణమే స్పందించి నిర్దిష్టమైన హామీ ఇవ్వాలని ఏపీ జేఏసీ అమరావతి డిమాండ్ చేస్తోంది. సో, మొత్తానికైతే ఉద్యోగుల బకాయిల లెక్కలు కూడా తేల్చాలి అంటూ బొప్పరాజు గారైతే పట్టుబట్టారనమాట. ఉద్యోగులకు సంబంధించి ఏ అంశమైనా ప్రభుత్వం చర్చించట్లేదని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడలో ఇవాళ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. ప్రభుత్వం ఉద్యోగుల బకాయిల లెక్క తేల్చాలి. 3 నెలల్లోగా ఆర్థికేతర అంశాలు పరిష్కరించాలి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సో, ప్రభుత్వం ముందున్నటువంటి స్పష్టమైన డిమాండ్స్ ఏంటంటే, పారదర్శకత మరియు స్పష్టమైన హామీ. ఉద్యోగుల పెన్షన్ల ఆర్థికేతర సమస్యలపై ప్రభుత్వం దాటివేత ధోరణిని విడనాడాలి. కేవలం సమావేశాలు కాకుండా ప్రతి సమస్యపై నిర్దిష్ట కాలపరిమితితో కూడినటువంటి స్పష్టమైన హామీని బహిరంగంగా ప్రకటించాలి. ఇక రెండవది, ముఖ్యమంత్రి గారి తక్షణ జోక్యం. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే వారధి ఉద్యోగులు. ప్రజలలో, ప్రభుత్వంలో భాగమైన మా సమస్యలను సానుభూతితో అర్థం చేసుకొని, గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా జోక్యం చేసుకొని పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. మూడోది, 3 నెలల డెడ్‌లైన్. చర్చలకు సిద్ధం కండి అంటూ. రాబోయే 3 నెలల్లో మా డిమాండ్లపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు లేదా వారిచే నియమించబడినటువంటి మంత్రి ఉపసంఘం వెంటనే ఉద్యోగ సంఘాలతో చర్చలు ప్రారంభించాలి. ఇది మాకు ఇచ్చే గౌరవం, మా హక్కు అన్నారు. ఇక బకాయిలపై పూర్తి పారదర్శకత. ప్రతి ఉద్యోగ పెన్షనర్‌కు ప్రభుత్వం ఎంతెంత బకాయి పడిందో, పీఆర్‌సీకి సంబంధించి అయితే అరియర్స్ అయితేనేమి, అలాగే డీఏ అరియర్స్ అయితేనేమి, గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ తదితర అరియర్స్ అన్నీ కూడా స్పష్టంగా ఎ మా యొక్క ఆగస్టు నెల పే స్లిప్‌లో స్పష్టంగా లెక్క తేల్చాలి. అందులో మెన్షన్ చేయాలి అనైతే కోరడం జరిగింది. ట్రెజరీ ఆమోదం పొందిన వెంటనే ఆ మొత్తం సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో మరియు పే స్లిప్‌లలో తప్పనిసరిగా ప్రతిబింబించేలాగా సాంకేతిక ఏర్పాట్లయితే చేయాలి. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ వంటి సమాధానాలు మాకు వద్దు అనైతే అంటున్నారు. ఇక మొత్తానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. ఐఆర్‌పీఆర్‌సీ ప్రకటించండి అనైతే కోరటమైనది. ఎన్నికల హామీగా ఇచ్చినటువంటి ఐఆర్‌ను తక్షణమే ప్రకటించాలి. అలాగే పీఆర్‌సీ కాలం చెల్లినందున తక్షణమే 12వ పీఆర్‌సీని కమిషన్ నియమించి ఈలోగా ఐఆర్ ప్రకటించాలి. అలాగే పెండింగ్ డీఏల తక్షణ విడుదల. క్షేత్రస్థాయిలో ఇవేవి ఉద్యమ సన్నద్ధత అనమాట. సో, అంటే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు, ఉద్యోగులందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఏపీజేఏసీ అమరావతి మహిళా మరియు పురుష విభాగాలను బలోపేతం చేస్తాం. జిల్లా, డివిజన్ అలాగే మండల స్థాయిలో ఈ మేరకు కార్యవర్గ సం కార్యవర్గాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణనైతే సిద్ధం చేస్తామనైతే అంటున్నారు. మొత్తానికైతే హెచ్చరిక జారీ అండి. ఇది కేవలము విజ్ఞప్తి కాదు. మా హక్కుల సాధన కోసం చేస్తున్న హెచ్చరికలు. మా సహనాన్ని బలహీనతగా అయితే భావించవద్దు. నిర్దేశించిన గడువులోగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణను ప్రకటించి మా సత్తా ఏమిటో చూపించాల్సి వస్తుంది. దానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని అయితే హెచ్చరిక జారీ చేయడం జరిగింది.